హే హలో 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 హలో. సో లాస్ట్ మేము హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ అడిగాడు అనమాట, పాపకి ఏం తినిపిస్తారంటే మేము సెరిలాక్ అని చెప్పాం. అండ్ డైరెక్ట్గా ఒకే మాటలో దయచేసి దాన్ని తినిపించొద్దండి, మానిపించండి, అది చాలా విషం అని చెప్పాడు అనమాట. సో నేను మళ్ళీ గూగుల్ చేస్తే అక్కడ ఏముందంటే దాంట్లో ఎక్కువ షుగర్ కంటెంట్ ఉంటుంది. సో అదే తినిపిస్తే కన్నా పిల్లలకి ఎక్కువ షుగర్ రిలేటెడ్ లేకపోతే కన్నా అలాంటి వస్తువులే తినడానికి ఇష్టపడతారు, కానీ సో మిగతా వస్తువులన్నీ మిస్ అయిపోతారు అనేసి గూగుల్లో ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఎవరో జరిగిందనమాట. సో ఈ రోజుల్లో మనకి ఈ సెరిలాక్లు అంట ఈ చాలా ఐటమ్స్ అయితే పిల్లలకి వస్తున్నాయి, కానీ మన చిన్న పిల్లలప్పుడు మన తల్లిదండ్రులు మనకి సెరిలాక్ పెట్టలేదు, లేకపోతే హార్లిక్స్ పెట్టలేదు, బూస్ట్ పెట్టలేదు అనమాట. సో నాకు ఇంకోటి ఏంటంటే, నా ఒపీనియన్ ఏంటంటే, ఈ ఏనైనా ఆ పాపని ఎత్తుకోవద్దు, ఈ సెరిలాక్లు కానీ ఈ హార్లిక్స్ కానీ బూస్ట్లన్నీ అది ఎలా తయారు చేస్తారో తెలీదు, దాంట్లో ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ వాళ్ళు ఇంగ్రీడియంట్స్ ఇంక్లూడ్ చేస్తారో తెలియదు. సో వాటికన్నా మన ఇంట్లో దొరికేటివి, ఇప్పుడు యాక్చువల్గా చిన్న బిడ్డకి ఏం చేస్తామంటే రాగి ముద్ద తినిపిస్తాము. ఆ అమ్మాయి ఆ సెరిలాక్ కన్నా ఈ రాగి ముద్ద అనేది చాలా ఇంట్రెస్ట్గా, చాలా పెరుగుతో కలిపితే చాలా ఫాస్ట్గా తింటుంది అనమాట, చాలా ఇంట్రెస్ట్గా కూడా తింటుంది. సెరిలాక్ అనేది అసలు తినడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనమాట. సో నేనేం చెప్తానంటే, ఈ సెరిలాక్లు హార్లిక్స్ బూస్ట్లు అన్నీ పక్కన పెట్టి, సో మన ఇంట్లో ఏదైతే దొరుకుతాయో ఫ్రూట్స్ కానివ్వండి, ఈ రాగి ముద్దలు కానివ్వండి, ఇలా మన ఇంట్లో దొరికే వాటితో చేసి పెడితే పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా తిని టేస్ట్ కూడా బాగుండే వాళ్ళకు మంచిగా ఉంటారనేసి నేను గ్రహించాను అనమాట.